నమస్తే అండి. ఇక్కడ చూడండి మొక్కలు. ఇవి మనకంటే ఈ మొక్కలే నయం అనిపించింది నాకు. ఒకే గ్రో బ్యాగ్లో ఎన్ని మొక్కలు ఉన్నాయో చూపిస్తాను చూడండి. ఇది బీరపాదు, ఇంకా చిన్న మొక్క అండి ఇది బీరపాదు. ఇందులోనే తోటకూర, తర్వాత టమాటా మొక్కలు తర్వాత చక్రింతాకు తర్వాత కొత్తిమీర. ఇక్కడ చూడండి గంజరాకు ఇన్ని ఉన్నాయి. ఇక్కడ ఈ పాదు మొక్క అండి, ఇది కర్బూజా పాదు మొక్క. ఇది తీసేస్తాను ఎందుకంటే మనం బీరకాయ ఇందులో మెయిన్ మొక్క అయితే ఇవన్నీ వాటింతకు అవే మొలిచినటువన్నీ. నేను ఏది వేయలేదు, టమోటా మొక్క వేయలేదు, కొత్తిమీర వేయలేదు, చక్కెరింతాకు వేయలేదు, ఇలా తోటకూర వేయలేదు, గంజరాకు వేయలేదు. ఇవన్నీ పడి మొలిచిన మొక్కలు. మెయిన్ మొక్క వచ్చేసి బీరపాదు. ఈ బీరపాదు ఉంచేసుకొని మనము ఇవి మనకు అవసరమైనప్పుడు పప్పులో వేసుకోవాలి అనుకున్నప్పుడు ఇవి వేళ్ళతో సహా ఇవి తీసుకోవాలి. తీసుకున్న తర్వాత మనం తోటకూర అంతేనండి, మనకు అవసరమైనప్పుడు తోటకూర కానీ వేర్లతో సహా తీసుకొని, మెయిన్ మొక్క మనకు బీరపాదు కాబట్టి ఇవి అవసరమైనప్పుడు మనం వేర్లతో సహా తీసుకున్నాక ఈ టమోటా మొక్కలు వచ్చేసి వేరే టబ్బులో నాటేసుకుందాము. ఇప్పుడు నాటేసుకోవచ్చండి. ఏ మొక్కలైనా ఇప్పుడు నాటుకుండేకి అనుగుణంగా ఉంది. మనకు వర్షాలు పడతాయి కాబట్టి ఏ మొక్క నాటినా ఇప్పుడు బ్రతుకుతాయి. మనం చక్రింతాకు అంతే, మనకు కావాలంటే ఇప్పుడు అవసరం తీసుకోవచ్చు, వద్దనుకుంటే ఇవి తీసేయచ్చండి. ఎందుకంటే నాకు మిద్దె తోటలో మొత్తం చూడండి చక్రింతాకు ఎక్కువ ఉంది కాబట్టి ఇవి తీసేసి కంపోస్ట్లో వేసుకోవచ్చు. లేదా గల్జేరులో మనము గంజరాకు పప్పు చేసేటప్పుడు ఇవి మిక్సింగ్గా అయినా కొద్ది ఆకే కదా వేసుకున్నా ఏం పర్వాలేదు, పప్పు బాగానే ఉంటుంది. తర్వాత మనం ఇవి మొత్తం తీసేసిన తర్వాత మనము ఈ పాదు ఇంకా బలంగా పెరగడానికి ఏమైనా ద్రావణాలు ఇచ్చుకోవచ్చు అండి. లేదంటే ఇక్కడ మనకు గంజరాకు పీకేసిన తర్వాత ఇక్కడ ప్లేస్ వస్తుంది కదా, ఈ ప్లేస్లో కొంచెం మట్టి తీసేసి మనం కిచెన్ వేస్ట్ వేసుకొనైనా బీరపాదుకు బలం చేకూరుతుంది. అలా మనం నీళ్లు వేసేటప్పుడు ఆ ద్రావణం అనేది వేర్లకు పోతుందండి. వేర్లకు పోయి మొక్క బలంగా పెరిగి కాపు బాగా వస్తుంది. ఇంతవరకు పెరిగింది కానీ చిన్న మొక్కేనండి. ఇక్కడే కాదండి, ఇక్కడ చూడండి చక్రింతాకు మొక్క. ఇది నేను ఇక్కడైతే మేము గోలి కూరాకు అంటామండి, మీరేమంటారో నాకైతే తెలీదు. గోలి కూరాకు అంటాను నేను. ఇక్కడ వచ్చేసి అన్నీ క్లమ్జీగా అన్నీ ఇరుగ్గా ఉన్నాయండి మొక్కలు, అందుకే కొంచెం చూపించడానికి ఇబ్బందిగా ఉంది. ఇక్కడ చక్రింతాకు ఉంది కదా, ఇక్కడ ఈ పాదు. అలాగే ఇందులో చూడండి ఇది మిరప మొక్క తర్వాత ఈ ఆకుకూర కానీ పప్పులో వేసుకోవచ్చండి. ఈ ఆకుకూర పప్పులో వేసుకోవచ్చు. అలాగే ఇక్కడ చూడండి తోటకూర, ఇక్కడ చక్రింతాకు. ఇలా ప్రతి ఒక్క కుంపట్లో నాకు 2-3 మొక్కలు. మెయిన్ మొక్క మిరప మొక్క అండి ఇది. ఇక్కడ చూస్తే ఇన్ని మొక్కలు. ఇది చిర్రాకు అండి. ఈ చిర్రాకు వేపుడైతే చాలా బాగుంటుంది. ఈ చిర్రాకుతో ఒక రెసిపీ చూపిస్తానండి మీకు ఒకసారి. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఎక్కవలేదు, మనకు వచ్చినప్పుడు ఈ చిర్రాకుతో ఒక రెసిపీ చూపిస్తాను. చూడండి, చేసుకొని తినండి, అద్భుతంగా ఉంటుంది. ఇక్కడ చూడండి ప్రతి ఒక్క కుండీలో నాకు మల్టీ ఇది మెయిన్ మొక్క మిరప మొక్క, కానీ ఇందులో చూడండి చక్రింతాకు. నాకైతే తోట నిండా చక్రమయమే. ఎందుకంటే చక్రింతాకు నాకు వేయాల్సిన అవసరం లేదండి, ఎప్పుడు హైలైటే. చక్రింతాకు, గంజరాకు ఈ 2 నాకు తోటలో ఎప్పుడు ఉంటాయండి.
అలాగే ఇలా నాకు ప్రతి ఒక్క కుండీలో ఒక మొక్క ఉండదండి, మొక్కతో పాటు ఆకుకూర వస్తుంది. ఇక్కడ చూడండి మల్బరీ పండుతున్నాయి, రేపటికి పండుతాయండి మల్బరీ. ఇలా చిన్న మొక్క మల్బరీ, ఇందులో గంజిరాకు, ఇక్కడ మేము గంజిరాకు అంటామండి, కొన్ని చోట్ల గల్జేర్ అంటారు, కొన్ని చోట్ల గంగవాయల్ ఆకు అంటారు, నేనైతే గంజిరాకు అంటాము. ఇక్కడ చూడండి చక్కెరింతాకు. ఇలా ప్రతి ఒక్క కుండీలో ఆకుకూర మొలుస్తుందండి. నేను వేయనండి, అది వేయకోకుండానే మొలుస్తుంది, కానీ తీసేయను. ఎందుకంటే మనం అవసరమైనప్పుడు వేళ్ళతో సహా తీసుకున్నాం అనుకోండి, మనం పప్పులు వేసుకోవచ్చు. తర్వాత మట్టి కొంచెం కదిలిచ్చి మనము ఏదో ఒకటి ద్రావణం, లేదంటే ఎరువు, పేడ ఎరువు, లేదంటే కిచెన్ కంపోస్టు, అలా ఏదో ఒకటి ఇచ్చుకున్నాం అనుకో, అప్పుడు మనకు ఈ మెయిన్ మొక్కకు బలం వస్తుంది. అలాగని ఇది ఇప్పుడు చిన్నదే కదండి, కాపు మీద కూడా లేదు, అంటే ఇప్పుడు కొత్తగా నాటాను, వచ్చినాయి, ఎందుకు తీసేయాలా అనేసి పెట్టాను. ఇక్కడ ఇది లాంగ్ మల్బరీ అండి, చాలా లాంగు, 3 ఇంచులు, దాదాపు 3 ఇంచులు వస్తుంది. కానీ ఇది కొత్తగా వేసాను కాబట్టి నాకైతే పొట్టిగా ఉన్నాయి అనిపిస్తుంది. చూద్దాం, మళ్ళీ వచ్చినప్పుడు చూపిస్తాను. ఇలా ప్రతి ఒక్క కుండీలో నాకు ఆకుకూరలు అయితే మొలుస్తాయి. ఇది చెన్నంగి ఆకండి, ఇది ఆరోగ్యానికి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్న ఆకు. ఒకసారి మొక్క మీరు కూడా వేసుకోండి మిద్దె తోట మీద. విత్తనాలు కావాలంటే నా దగ్గర ఉన్నాయండి, చూడండి. ఇది ఎండి పగిలిపోయి విత్తనాలు కూడా రాలిపోయినాయి. ఇప్పుడు నాకు ఎక్కడో ఒకసాట ఆ మొక్కలు అనేది వచ్చేస్తాయి, అవి ఉంచుతానండి. ఎందుకంటే చెన్నంగి ఆకు ఇక్కడ మా సైడ్ అయితే దొరకదండి, కాబట్టి నేను ఎవరైనా అడిగితే ఇవ్వాలని ఇలా చూడండి విత్తనాలన్నీ కొన్ని సేకరించి పెట్టానండి ఇంట్లో, ఒక డబ్బీలో వేసి పెట్టాను. కావాల్సిన వారు కామెంట్ చేయండి, వాళ్ళకు అందేలా చేస్తాను. ఇలా ప్రతి ఒక్క కుండీలో నాకు ఆకుకూరలు వస్తాయి. నేను చెప్పడం ఏమంటే, మనకంటే అవే నయము, ఇరుకిరుగ్గా ఉన్నా కూడా అవి సర్వే అయ్యి మనకు ఈల్డ్ ఇస్తున్నాయి, మన ఆరోగ్యాన్ని కాపాడుతున్నాయని నేను చెప్పడానికి వీడియో తీశానండి. ఇక్కడ చూడండి కర్బూజా, ఈ కర్బూజా మొక్కలో ఇక్కడ గల్జేరు, ఇది గంజరాకు. ఇలా ప్రతి ఒక్క కుండీలో నాకు మల్టీ ఆకుకూరలు ఉంటాయి. అలాగని నేను వెంటనే తీసేయనండి, ఎందుకంటే ఇవే మనకు ఆరోగ్యానికి మంచిది, ఆరోగ్యానికి చాలా మంచి ఆకుకూరలు. అందుకని అవసరమైనప్పుడు ఇవి వేర్లతో సహా తీసుకుంటాను. తీసుకున్న తర్వాత మనకు మెయిన్ మొక్క ఉంటుంది కదా, దానికి ఏదో ఒకటి బలం ఇచ్చుకుంటానండి. ఇక్కడ చూడండి, మీకు కనిపిస్తున్నాయో లేదో, ఇక్కడ ఒక పిందె, 2 పిందెలు ఉన్నాయి. ఇవి తీసేసిన తర్వాత నేను ఆ మొక్కకు బలం ఇచ్చుకుంటాను, తర్వాత ఆ పండు పెరుగుతుంది. ఇలా ప్రతి ఒక్క కుండీలో నాకు ఆకుకూరలు ఉంటాయని ఈ వీడియో తీసి మీకు చెప్పాలనిపించిందండి. అంతే, మనమైతే అంత ఇరుకులో ఎప్పుడు కలిసిమెలిసి ఉండము, కానీ మనకంటే మొక్కలే నయం అని నాకు అనిపించి ఈ వీడియో తీశాను. అలాగే ఈ వీడియో మీకు ఎంతో కొంత నచ్చిందని అనుకుంటున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ నొక్కండి. ఉంటానండి.